హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ట్రేడింగ్ సెషన్కి మనం కొన్ని స్టాక్స్ని ఫిల్టర్ చేసి పెట్టుకున్నాం. అవేంటి ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా అలికాన్. సో ఇందులో మనం డైలీ టైం ఫ్రేమ్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ స్టాక్ ఎప్పుడైతే 1146 రేంజ్ని బ్రేక్ చేస్తుందో మనం స్టాక్లోకి ఎంటర్ అవుతాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 1260 రేంజ్లో పెట్టుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మనకి 10% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 9 to 10% వరకు. అండ్ మన స్టాప్ లాస్ వచ్చేసి ఆ డే క్యాండిల్స్లో స్టాక్ ఒకసారి ఈ లెవెల్ బ్రేక్ చేసాక ఆ డే క్యాండిల్ ఏదైతే ఉంటుందో దాని లోలో మన స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. నెక్స్ట్ అంబుజా సిమెంట్స్. అంబుజా సిమెంట్స్లో స్టాక్ ప్రైస్ ఎప్పుడైతే 649 లెవెల్ క్రాస్ అవుతుందో మనం స్టాక్లోకి ఎంటర్ అవుతాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 675 680 రేంజ్లో పెట్టుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మనం అరౌండ్ 4.5% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అమర్ రాజా. ఈ స్టాక్ మనం 1248 లెవెల్ బ్రేక్ అయ్యాక ఎంటర్ అవుతాం. ఈ స్టాక్లో మనం అరౌండ్ 6% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మన టార్గెట్ వచ్చేసి 1323 లెవెల్. నెక్స్ట్ సెంచురీ టెక్స్టైల్స్. ఈ స్టాక్ మనం 2226 లెవెల్ బ్రేక్ అయ్యాక మనం స్టాక్లోకి ఎంటర్ అవుతాం. అండ్ ఈ స్టాక్లో మనం 10% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫినోలెక్స్ కేబుల్స్. ఈ స్టాక్ మనం 1486 లెవెల్ బ్రేక్ అయ్యాక స్టాక్లోకి ఎంటర్ అవుతాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 1545 to 1550 లెవెల్ పెట్టుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మనం 4% 4.5% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ పరాస్. ఇందులో మనం 946 లెవెల్ బ్రేక్ అయ్యాక ఎంటర్ అవుతాం. అండ్ మనం ఇందులో రిటర్న్ 5% వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 995 to 1000 లెవెల్ పెట్టుకుంటాం. ఈ స్టాక్స్ మేబీ ఈరోజు కాకపోయినా కమింగ్ 2 to 3 డేస్లో ఎంట్రీస్ అన్నవి ట్రిగర్ అవుతాయి. థ్యాంక్ యూ.